మాటలు చెప్తున్న మాటలు కొంచెం జాగ్రత్తగా విందాం. ఏంటి క్రిస్మస్లో ఉన్న రోల్ అంటే ఒక్కొక్కరు ఏమేమి పాత్ర పోషించారు అంటే చాలా ఘనమైన పాత్రలు పోషించారు. లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని క్రైసిస్లో పడేసిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో సావు కోరుకుని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో తృణీకరింపబడిన వారు ఉన్నారు. ఆస్తుల్ని, మందల్ని, జీవితాల్ని, కాపురాల్ని, జరగబోయే పెళ్లిని, సాక్ష్యాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో కత్తి చేత పొడవబడ్డానికి కత్తి లాంటి మాటలు ఎదుర్కొన్న మనుషుల అగాధం లాంటి మాటలు ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి క్రిస్మస్లో. స్థలము కాదు, కనీసం సలహా కాదు, కనీసం సమాధానం దొరక్క నిండు గర్భిణి రోడ్డు మీద తిరిగిన భయంకరమైన సంఘటనలు ఉన్నాయి మొదటి క్రిస్మస్లో. ఏమున్నాయి క్రిస్మస్లో? వెలివేతుంది. ఏముంది క్రిస్మస్లో? పట్టింపు లేని తరం ఉంది. ఏముంది క్రిస్మస్లో? పుట్టిన బాలయేసుడు ఎవరైతున్నాడో ఆ యేసు ప్రభు వారికి, బాలుడైన క్రీస్తుకి కనీసం చలి తగలకుండా ఉండడానికి బ్రాండెడ్ పొత్తుగుడ్డలు కూడా దొరకని సన్నివేశాలు ఉన్నాయి ఆ రోజుల్లో. నీకు నాకు పిల్లలు పుడుతున్నారంటే నెలకు ముందే రెడీ చేస్తాం, స్వెటర్లు అవి ఇవి ఎక్సెట్రా. ఈ చలికాలంలో పిల్లలు పుడితే వాళ్ళ స్కిన్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ అవుతుందేమో అని ఎన్ని బాడీ లోషన్స్ వాళ్ళ కోసం మనం కొంటాం, ఎట్ట కలగడానికి ఎన్నో పుట్టిస్తాం. కానీ ఏ క్రిస్మస్ పేరు చెప్పి ఏ క్రిస్మస్ దేవుడి పేరు మీద క్రిస్మస్ చేస్తున్నారో ఆయనకి బాడీ లోషన్స్ లేవు, బ్యాడ్ స్మెల్ ఉంది. ఆ రోజు గుర్తుపెట్టుకో.